మేడ్చల్ జిల్లా ఉప్పల్ చిల్కానగర్ డివిజన్ చిల్కానగర్ చౌరస్తాలో ఆద్య ఫార్మసీ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు। ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని కోరారు। ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, ఉచిత మందులు కూడా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆద్య ఫార్మా మెడికల్ డైరెక్టర్ శరత్, డాక్టర్ కార్తిక్, దాసరి కృష్ణ, యాజమాన్యం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। క్లినిక్ మెడికల్ వాళ్ళకు కూడా కోరేది ఒకటే, నెక్స్ట్ క్యాంపు బీరప్పగడ్డలో కూడా ఏర్పాటు చేసి మరి అక్కడ కూడా పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారు, వారందరికీ కూడా మరి మీరు ఇదే సౌజన్యంతో వారికి ఉచితంగా మరి బీపీ కానివ్వండి, షుగర్ టెస్టులు కానివ్వండి చేసి ఉచితంగా ఏదైతే మందుల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారో మరొక్కసారి వారికి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము। మరి ఈ కార్యక్రమాన్ని మరి డాక్టర్ కార్తిక్ గారు మరి అదేవిధంగా శరత్ గారి సౌజన్యంతో మరి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। చిల్కానగర్ ప్రజలందరూ కూడా మరి ఇది సాయంత్రం వరకు ఈ క్యాంప్ ఉంటుంది, ప్రజలందరూ కూడా మరి దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను। థ్యాంక్ యూ చేస్తూ మరి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ ఉన్నారు। మరి ఆద్య పాలిక్లినిక్ మెడికల్స్ వాళ్ళు మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని మరి పేద ప్రజలు నివసించే చిల్కానగర్ చౌరస్తాలో పెట్టడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం। వారిని కూడా మరి కార్పొరేటర్గా వారిని అభినందిస్తూ ఉన్నాము। మరి ఇట్లాంటి మెడికల్ క్యాంపులని మరి మొత్తం యావత్తు కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి కూడా వారిని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను। మరి నిజంగా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరి డెంగ్యూ ఎలా వస్తుంది, డెంగ్యూ వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది అన్న ఒక గొప్ప ఆలోచన ఏదైతే ఉన్నదో మరి వారికి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి వారు ఏదైతే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పూనుకొని మరి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ మరి అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే చాలా కొంతమందే ఉంటారు మరి సమాజ సేవలో వాళ్ళు సంపాదించిన దాంట్లోకి వెళ్ళి కొంచెం ప్రజలకు కూడా మేము సేవ చేస్తే బాగుంటుంది, మరి ప్రజలకు సేవ చేస్తేనే మరి అందరం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామని చెప్పేసి కూడా కరోనా మనకు ఒక మంచి లెసన్ ట్రీట్ చేసిపోయింది। డెంగ్యూ డే సందర్భంగా చిల్కానగర్ చౌరస్తా దగ్గర మన గౌరవనీయులైన కార్పొరేటర్ గారి సహాయంతో, సపోర్ట్ తోటి, ఆర్ఎల్ఆర్ గారి సపోర్ట్ తోటి ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది। డెంగ్యూ అవేర్నెస్ గురించి ప్రజల్లోకి, అంటే రానున్న వర్షాకాలంలో ప్రజలు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది। ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది డెంగ్యూ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది। అందుచేత ఇట్లాంటి క్యాంప్ పెట్టి ప్రజల్లోకి ఇది అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి, అది నివారించడానికి గల పద్ధతులు వాళ్ళకి తెలియజేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది। సపోర్ట్ చేసినందుకు గవర్నమెంట్ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం। ఇప్పటివరకు అయితే ఒక 1 అవర్ అవుతుంది స్టార్ట్ చేసి, ఒక 50 మెంబర్స్ దాకా వచ్చారు।